హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈ యొక్క వీడియోలో ఇంటర్‌లింక్‌కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అయిన టాపిక్ గురించి మనం మాట్లాడదాం. చాలామంది ఒక క్వెషన్ అడుగుతా ఉన్నారు. ఐటీఎల్ కాయిన్ ఫ్యూచర్‌లో $10 నుంచి $250 వరకు వెళ్ళొచ్చని అంటున్నారు. మరి ఇప్పుడు పీ2పీ మార్కెట్‌లో ఎందుకు $1 నుంచి $2కి మాత్రమే సెల్ చేస్తున్నారు? ఐటీఎల్ వాల్యూ పడిపోయిందా? లేదా వేరే రీజన్ ఏదైనా ఉందా? అని చాలా మెంబర్సు కొన్ని క్వెషన్స్ అడుగుతా ఉన్నారు. వాట్సాప్‌లో కావచ్చు, మన చాట్ బాక్స్‌లో కావచ్చు, చాలా మెసేజెస్ చేస్తా ఉన్నారండి. సో, వాళ్ళందరి కోసం ఈ యొక్క వీడియోలో పూర్తి క్లారిటీ అనేది ఇస్తాను. చివరి వరకు వినండి. మీకు అందరికి ఒక క్లారిటీ వస్తుందండి. ఓకే. అలాగే టాపిక్‌లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానెల్‌ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే కింద కనిపిస్తున్న లైక్ సింబల్‌ని మర్చిపోకుండా క్లిక్ చేయండి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్క ఇంటర్‌లింక్ కమ్యూనిటీ మెంబర్స్‌కి షేర్ చేయండి. డన్? డన్ అండి. ఫస్ట్ థింగ్, ఇప్పుడు ఈ పీ2పీ మార్కెట్ అంటే ఏంటి? అసలు పీ2పీ మార్కెట్ అంటే పర్సన్ టు పర్సన్ అండి. ఐదర్ మనము పేర్ టు పేర్ అని కూడా మార్కెట్‌లో పిలుస్తామండి. సో, కంపెనీ అఫీషియల్‌గా ఎక్స్‌చేంజ్ అనేది కాదిది. పీ2పీ మార్కెట్ అనేది కంపెనీ అఫీషియల్ ఎక్స్‌చేంజ్ అనేది కాదండి. ఇక్కడ బయ్యర్ అండ్ సెల్లర్ మధ్యల వాళ్ళకి నచ్చిన ప్రైస్‌లో డీల్ చేస్తారనమాట. వాళ్ళకి నచ్చిన ప్రైస్‌లో డీల్ చేస్తారు. ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్ మధ్యలో జరిగే ఈ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి నచ్చిన ప్రైస్‌ని డీల్ చేస్తా ఉంటారు. ఎగ్జాంపుల్‌కి ఒకరికి అర్జెంట్‌గా మనీ కావాలి అంటే తక్కువ రేట్‌కి కూడా సెల్ చేస్తారండి. ఓకే. బయ్యర్ ఆ ఆపర్చునిటీని యూజ్ చేసుకుంటాడు. కాబట్టి పీ2పీ ప్రైస్ అఫీషియల్‌గా ఐటీఎల్ ప్రైస్ అని అనుకోవద్దు. ఓకే. సో, ఈ పీ2పీ జస్ట్ పర్సన్ టు పర్సన్ మధ్యలో జరిగే డీలింగ్స్ మాత్రమే. ఇది అఫీషియల్‌గా ఐటీఎల్ కాయిన్ ప్రైస్ అనేది కాదండి. ఓకే. సో, మళ్ళీ అఫీషియల్‌గా మనకు ఐటీఎల్ కాయిన్ ప్రైస్ వచ్చేసి లాస్ట్ ప్రీవియస్ మన కమ్యూనిటీ మెంబర్స్‌కి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అనంటే అట్‌లీస్ట్ ఒక $10 నుంచి $250 మధ్యలో ఉండబోతుంది ఐటీఎల్ ప్రైస్ అనేది చెప్పారు. బట్ అది ఎంతవరకు ఉంటుందనేది కూడా మనం నెక్స్ట్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్స్‌లో తెలుసుకోవాలండి. సో, ఎందుకు $1 నుంచి $2లకు సెల్ చేస్తున్నారు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్‌లో? దానికి చాలా రీజన్స్ ఉంటాయండి. ఓకే. దానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఒకటి, అర్జెంట్ మనీ రిక్వైర్మెంట్ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వెంటనే సెల్ చేస్తారు. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మైనెట్ లేదా ఎక్స్‌చేంజ్ లాంచ్ కోసం వెయిట్ చేయలేకపోతున్న వాళ్ళు కూడా వెంటనే సేల్ చేస్తా ఉంటారండి. లేదా ఫియర్ వల్ల, అంటే లో ప్రైస్ ఉంటుందేమో, ఈ కాయిన్స్ అన్నీ మళ్ళీ మనం ఫ్యూచర్‌లో అమ్మాలనుకుంటే చాలా తక్కువ ప్రైస్‌కి అమ్ముతానేమో, అంటే ఒక డాలర్ కంటే ఇంకా తక్కువ ప్రైస్‌కి అమ్ముతానేమో, ఇప్పుడైతే ఇంకొక 150, 160, $2 దగ్గర దగ్గరికి నేను అమ్మొచ్చు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో కూడా సేల్ చేస్తా ఉంటారు. ఫోర్త్ పాయింట్, డిమాండ్ కన్నా విచ్ మీన్స్ లైక్ సప్లై ఎక్కువ ఉండడం కూడా అదొక రీజన్ ఆలోచించి కూడా సెల్ చేస్తా ఉంటారండి. ఓకే. సో, పాయింట్ నంబర్ 5, సో, బయర్స్ కూడా రిస్క్ తీసుకుంటున్నప్పుడు కాబట్టి కంప్లీట్‌గా చీప్‌గా కొనడానికి కూడా ట్రై చేస్తారు. ఓకే. ఇవన్నీ రీజన్స్‌తో ఇది ఒక కాయిన్ వాల్యూ ఫిక్స్ అయిందని మీనింగ్ కాదండి. ఓకే. ఇది పర్సన్ టు పర్సన్ మధ్యలో జరుగుతున్న ఒక డీలింగ్ మాత్రమే ఇది. క్లారిటీ అండి. సో, అలా అని చెప్పేసి చాలా మెంబర్స్ కూడా లైక్ $10, $250 ఎక్కడెళ్ళిపోయింది ఇంతకు? ఒక ఐటీఎల్ ఇంత ప్రైస్ ఉండబోతుందని చెప్పారు కదా! అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇంకొక విషయం ఏంటి అనంటే, మన ఐటీఎల్ కాయిన్ ఫ్యూచర్‌లో ఇంకా ఎక్కువగా పంప్ అవ్వాలంటే, మీ దగ్గర ఉన్న ఐటీఎల్స్‌ని అట్‌లీస్ట్ ఒక 50% అయినా స్టేకింగ్‌లో పెట్టండి. 50% అయినా స్టేకింగ్‌లో పెట్టండి. యెస్టర్‌డే మనము స్టేకింగ్‌లో పెడితే బెటర్‌గా ఉంటదా? లాకింగ్‌లో పెడితే బెటర్‌గా ఉంటదా? వెస్టింగ్‌లో పెడితే బెటర్‌గా ఉంటదా? లాకింగ్‌లో పెడితే బెటర్‌గా ఉంటదా? ఎంత పర్సెంటేజ్ మనము లాకింగ్‌లో పెట్టుకుంటే ఎంత ఎక్స్ రిటర్న్స్ ఒస్తాయి? ఎంత పర్సెంటేజ్ మనం వెస్టింగ్‌లో పెడితే ఎంత ఎక్స్ రిటర్న్స్ ఒస్తున్నాయనేది కూడా వీడియో చేశానండి. ఆ వీడియో ఎవరైతే చూడలేదో మళ్ళొకసారి చూడండి. ఓకేనా? ఈ వీడియో చివర్లో ఇస్తాను. మళ్ళొకసారి చూడండి. మీ అందరికి ఒక క్లారిటీ ఒస్తుంది. ఓకే. అట్‌లీస్ట్ మనము స్టేకింగ్‌లో ఒక 50% పెట్టుకోవడం వల్ల ఐటీఎల్ కాయిన్ అనేది మార్కెట్‌లో
చాలా సప్లై ఉంటుంది కాబట్టి మార్కెట్లో హోల్డింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మార్కెట్లో దాని కాయిన్ వాల్యూ అనేది పంప్ అవుతుంది ఫ్యూచర్లో. ఓకే, ఇప్పుడు మన దగ్గర 100 ఐటీఎల్స్ ఉన్నాయంటే 100 ఐటీఎల్ సెల్ చేసామనుకోండి, తిరుగుతూ ఉంటుంది ఐటీఎల్, ప్రాబ్లం లేదు. కానీ ట్రాన్సాక్షన్ ఏదైతే జరుగుతూ ఉంటుంది చూడండి, ఆ ట్రాన్సాక్షన్ చేస్తున్న టైంలో ఈ గ్యాస్ ఫీజు ఏదైతే కావచ్చు, కొన్ని ఫీజెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, అది ఒక $2 నుంచి $3 ఏదైతే కట్ అవుతుందో అది మళ్ళీ మనకు సర్క్యులేషన్ అవ్వదు, అది బర్నింగ్ అయిపోతుంది. ఓకే, అంటే ఐటీఎల్ సప్లై అనేది కూడా తగ్గుతూ వస్తూ ఉంటుందన్నమాట. అది మన మంచికే, కంపెనీ పెట్టింది అది మన మంచికే. బట్ ఇక్కడ ఏంటి అని అంటే ఒక 50% మనము ఐటీఎల్ని మనము హోల్డ్ చేయగలిగితే ఫ్యూచర్లో కాయిన్ రేట్ అనేది చాలా బెటర్గా ఉండబోతుందండి. ఓకే, అంటే ఎస్కే చెప్పాడు అని చెప్పేసి హోల్డ్ చేయడం కాదు, మీ యొక్క అనలైజెస్ కూడా చేయండి. అనలైజ్ చేసిన తర్వాత మీరు హోల్డ్ చేయాలనుకుంటే హోల్డ్ చేయండి. అర్జెంట్ మనీ రిక్వైర్మెంట్ నీకు కంపల్సరీగా ఉంది అని అంటే సేల్ చేసుకోవచ్చు. లేదు అర్జెంట్ మనీ రిక్వైర్మెంట్ ఏం లేదు, నేను ఒక 50% సేల్ చేసుకుంటాను, ఒక 50% హోల్డ్ చేసుకుంటానంటే కూడా మీరు హోల్డ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో మంచి రేటుకి వెళ్ళిందనుకోండి, ఒక $5 లేదా $6కి వెళ్ళిందనుకోండి, అఫీషియల్గా మనకు టోటల్గా అన్నీ వచ్చినప్పుడు, అంటే మన అఫీషియల్ ఎక్స్చేంజెస్లో కానీ ఒకవేళ $5 పెట్టారనుకోండి, అప్పుడు మీరు సేల్ చేసుకోవచ్చు. దట్ ఈస్ అ గుడ్ పాయింట్ అండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఈ $10 నుంచి $200 అంటా ఉన్నారు కదా, ఎలా అంటున్నారు ఇది? అండి, ఈ $10 నుంచి $250 అనేవి ఫ్యూచర్లో ప్రొటెక్షన్ మాత్రమే అది. ఓకేనా? సో ఫ్యూచర్ ప్రైస్ డిపెండ్ అయ్యే ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయన్నమాట. ఏ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది? మైనెట్ సక్సెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎక్స్చేంజ్ లిస్టింగ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుందండి. ఓకేనా? ఇప్పుడు ఐటీఎల్ అనేది పెద్ద పెద్ద ఎక్స్చేంజెస్లో లిస్టింగ్ అయినా కూడా ఎక్కువ డాలర్స్కి పోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బినాన్స్ కావచ్చు. ఓకే, బినాన్స్లో లిస్ట్ అయిందంటే దాంట్లో ఉన్న ప్రతి ఒక్క కాయిన్ కూడా మంచి ప్రైస్కి సెల్లింగ్ అవుతూ ఉంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో. అలా ఎక్స్చేంజెస్ మీద కూడా కాయిన్ రేట్ అనేది కూడా డిపెండ్ అవుతూ ఉంటుంది. సో రియల్ వరల్డ్ యుటిలిటీని బేస్ చేసుకొని కూడా కాయిన్ రేట్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో యూజర్స్ గ్రోత్ కూడా, అంటే ఎక్కువ మంది హోల్డింగ్ చేయడం కావచ్చు, దీని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అలాగే సప్లై, డిమాండ్ అండ్ సప్లై మీద కూడా కాయిన్ రేట్ పెరిగే ఛాన్సెస్ అనేది కూడా ఉంటుంది. నెక్స్ట్ పార్ట్నర్షిప్ అండి. ఈ పార్ట్నర్షిప్స్ వల్ల కూడా కాయిన్ రేట్ అనేది కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇకో సిస్టమ్ అనేది డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారంటే కూడా కాయిన్ రేట్ అనేది డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ డెవలప్ అవ్వాలన్నా కూడా, ఇవన్నీ చేయాలి అన్నా కూడా, ఇవన్నీ ప్రాక్టికల్గా మనము కాయిన్ని డెవలప్మెంట్లో పెట్టుకోవాలన్నా కూడా కమ్యూనిటీ చేతిలోనే ఉంటుందండి. ఎన్ని చేసినా కూడా మన దగ్గర ఉన్న ఐటీఎల్స్ని వెంటనే మనం సేల్ చేసామనుకోండి, మార్కెట్లో కాయిన్ వాల్యూ అనేది డంప్ అవుతుంది, డౌన్ అవుతుంది. ఎప్పుడైతే మనం కాస్త హోల్డ్ చేసి కాస్త సెల్ చేసినా కూడా కాయిన్ వాల్యూ మెల్లమెల్లగా పంప్ అవుతూ వస్తుందండి. ఓకే, కాబట్టి ఎవరు ఎగ్జాక్ట్ ఫ్యూచర్ ప్రైస్ని కూడా గ్యారంటీ చేయలేరండి. ఫ్యూచర్ ప్రైస్ని గ్యారంటీ అనేది కూడా చేయలేదు. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ని బేస్ చేసుకొనే ఫ్యూచర్లో ప్రొటెక్షన్ బేస్ చేసుకొనే కాయిన్ రేట్ అనేది డిసైడ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మెయిన్ థింగ్, మెంబర్స్ ఏం చేయాలి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో అంటే, రూమర్స్ ఎక్కువగా నమ్మకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ P2P ప్రైస్ ఏదైతే ఉంటుందో అఫీషియల్ మార్కెట్ ప్రైస్ని కన్సిడర్ చేయకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఈ పర్సన్ టు పర్సన్ జరిగే $1 నుంచి $2 సెల్లింగ్ బైనింగ్ ఏదైతే ఉంటుందో దీన్ని ఫ్యూచర్లో ఇదే ప్రైస్ ఉంటుంది అని మాత్రం డిసైడ్ అవ్వకండి. ఇంకొకటి, మీ ఓన్ రీసెర్చ్ కూడా చేయడం స్టార్ట్ చేయండి. తెలియకపోతే అట్లీస్ట్ మీరు కామెంట్లో మెసేజ్ చేయండి, లేదా మన వాట్సాప్ ఛానల్ ఉందండి, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్క క్వశ్చన్స్కి, ప్రతి దానికి కూడా నేను అక్కడ రిప్లై ఇస్తూ ఉంటాను. అలాగే మీ అందరికి ఒక క్లారిటీ కూడా ఇస్తూ ఉంటానండి. ఓకే, సో అర్జెంట్ డిసిషన్స్ కూడా ఏది కూడా తీసుకోకండి, ఒకసారి థింక్ చేయండి. ఓకే, కంపెనీ అఫీషియల్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేసి ఉండండి, మీ అందరికి ఒక క్లారిటీ కూడా వస్తుందండి. సో ఇప్పుడు P2Pలో $1 నుంచి $2 డీల్స్ అనేది జరుగుతుండడం అనేది సహజమే అండి. అంటే ప్రతి ఒక్కరికి తెలిసి ఈ విషయాలు అనేది. ఓకే, సో వాళ్ళ ఐటీఎల్ ఫ్యూచర్ వాల్యూ కూడా డిసైడ్ అవ్వదండి. అది ఇండివిజువల్ బయ్యర్స్ సెల్లర్స్ మధ్య అగ్రిమెంట్ మాత్రమే, అది అంతే. సో ఫ్యూచర్లో ప్రైస్ ఎంత ఉండబోతుంది అనేది కూడా మార్కెట్లో
యూటిలిటీ డిమాండ్ కావచ్చు, ఎక్స్చేంజ్ లిస్టింగ్ లాంటి ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. సో ఇంకా మీరు ఎవరైనా కానీ ఐటీఎల్ కాయిన్ని మీరు సెల్ చేసుకోవాలనుకుంటే మీరు మన యొక్క వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోండి. అక్కడ నుంచి ఎవరైనా మీరు ఐటీఎల్ కాయిన్ని సెల్ చేసుకోవాలనుకుంటే నాకు ఒకసారి కాంటాక్ట్ చేయండి. ఓకేనా? ఐటీఎల్ ఉన్నవాళ్ళు మాత్రమే అండి. జస్ట్ ఐటీఎల్జీ ఉన్నవాళ్ళు నేను సేల్ చేసుకోవాలనుకుంటే అది ఛాన్స్ ఉండదు. ఐటీఎల్జీ ఉన్నవాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వాలి. 3 లెవెల్స్ అనేది కేవైసీ. ఆఫ్టర్ దట్ మనకు మైగ్రేషన్లోకి వెళ్ళిన తర్వాత ఆఫ్టర్ దట్ మనకు ఐటీఎల్ అనేది మన వ్యాలెట్లో షో చూపించాలి. అప్పుడు మీకు ఐటీఎల్ ఉంది అని అర్థం అండి. ఓకే, సో ఇంకా చాలా మెంబర్స్ అడుగుతున్న క్వశ్చన్లు కూడా చాలా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్తో కూడా కలుద్దాం. ఈ వీడియోలో ఈ టాపిక్ ఇంతే ఉందండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్రతి ఒక్క ఇంటర్లింక్ కమ్యూనిటీ మెంబర్స్కి మీరు ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకొని స్టెప్ ఫార్వర్డ్ అవుతారు. ఈ వీడియో ఎండ్ చేసే ముందు ఒక లైక్ చేసి వెళ్ళండి. అలాగే మన ఛానల్ని ఇంకా చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్తో కలుద్దాం. అంతవరకు వెయిట్ చేసి ఉండండి. సైనింగ్ ఆఫ్ ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్.